హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఎప్పుడైంది వార్త, పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వండి అని కోరడం జరిగిందండి. పెన్షనర్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రిని కోరిన పెన్షనర్ల సంఘం అండి. సో దాని గురించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు ట్యాక్స్ లేకుండా చూడండి అని కేంద్ర మంత్రిని కోరిన సిబిఐసి పెన్షనర్ల సంఘం అండి. కేంద్ర బడ్జెట్లో పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్, ఇతర ట్యాక్స్ల నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్టర్ సిబిఐసి శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం కేంద్రాన్ని కోరడం జరిగింది. ఈ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సిబిఐసి సంఘ రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు గద్దె తిలక్, టీవీ వివేకానంద మెయిల్ ద్వారా అయితే శనివారం వినతి పత్రాన్ని అయితే పంపించారండి. పెన్షనర్లు తమకు వచ్చిన వేతనంలో అధిక భాగం ట్యాక్స్లు చెల్లించడానికి సరిపోతుందని, అన్ని ట్యాక్స్ల నుంచి పెన్షనర్లకు విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వర్కింగ్ ఎంప్లాయీస్ మాదిరిగా పెన్షనర్లకు ఎటువంటి అలవెన్స్లు, ఇంక్రిమెంట్లు ఉండవని పేర్కొన్నారు. నిత్యావసర ధరల, ఔషధాల ధరల మరియు నిత్యావసర ధరలు ఏటా విపరీతంగా పెరుగుతున్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో పెన్షనర్లకు ట్యాక్స్ల నుంచి ఊరట కల్పించి ఆదుకోవాలని కేంద్రానికి అయితే వారు విజ్ఞప్తి చేయడం జరిగిందండి. సో ఈ మేరకు బడ్జెట్లో ఏమైనా కేంద్రము దీని గురించి పరిగణలోకి తీసుకుని అంశాలు ఏమైనా ఉండే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్.